ప్రేమ కలిగిన జీవం కలిగిన మా యేసయ్య నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దాసులకు వస్తూ ఉన్నాం. మా ప్రియులు నీ యొక్క దాసుడు నిత్యానందమయ్య గారిని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఇంతకాలం మీరు కాపాడారు, నిన్నటి వరకు మీ సన్నిధినిచ్చారు. ఈ సంరక్షణ ఈ పద్ధతుల్లో మీరు ఆయన మరి నిన్నటి వరకు సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తుతిస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు స్తోత్రాలు. మాకు ఇచ్చినటువంటి ప్రభావ గొప్ప నిరీక్షణను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ నేను మహింపరుస్తూ ఉన్నాను. ప్రభావ మేమందరం ఒక రోజున కలుసుకుంటాం, ఒక రోజున నీ సన్నిధానంలో చేరి మేము నిన్ను ఆరాధిస్తాం. అలాంటి గొప్ప నిరీక్షణ యేసుక్రీస్తులో మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా నాయన ఈ యొక్క లోక ప్రయాసాన్ని విడిచిపెట్టి నాయన ప్రశాంతమైనటువంటి యొక్క వైరస్ సోకకుండా నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నేను విడబడిన కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. వారి జ్ఞాపకం చేసుకోండి, వారి కన్నీటి భాషలను మీరు కూర్చండి, వారిని ఆదరించండి, బలపరచండి. పరిశుద్ధాత్మదేవ మీరే ఆదరించండి. 6వ అధ్యాయము 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకై ఉండని ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. ఆ జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను భక్తుడు తెలియచేసినటువంటి మాట ఏంటంటే సమాధి చక్కగా చేయబడాలి, అనగా ఘనంగా చేయబడాలి. ఒకవేళ సమాధి సరిగా చేయకుంటే వాని గతి పడిపోయిన పిండం కంటే బెటర్ అని ఆ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఘనంగా జరిగిద్దాం, మహిమకరంగా దేవునికి మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగిద్దాం. కాబట్టి కుటుంబ సభ్యులైతేనేమి, బంధువులైతేనేమి, స్నేహితులు, రక్త సంబంధికులు, ఆత్మీయులు అందరూ కూడా మాకు సహకరించండి. చాలా ఘనంగా దేవునికి మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగిద్దాం. మంచిదండి, ఒక పాట పాడుకొని ఈ యొక్క కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారిన్, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారిన్, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. మహోన్నతుడా
స్తుతికి పాత్రడానికి వందనాలు. మరొకసారి అయ్యా మరి నిత్యానందాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఆయన జీవితంలో నేను చేసిన మేలు ఉపకారాలని బట్టి ఏది మరొక కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ రక్షణ మానవ దయచేసి అయా నీతిమంతులుగా తీర్చి పర్లోక రాజ్యంలో విడుదల స్థలం ఇచ్చి నిత్య జీవానికి పాత్రలుగా చేసిన దేవానికి స్తోత్రాలు. ఆయన యొక్క రక్షణ అనుభవాన్ని బట్టి వందనాలు. ఆయన ఆస్వాదించి ఇచ్చినటువంటి ఆయా గొప్పలాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు తల్లి వీళ్ళ యొక్క భూస్థాపన కార్యక్రమంలో మేము ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మీకు మహిమకరంగా జరిగించారు. అదేవిధంగా వీళ్ళ యొక్క దుఃఖాన్ని మీరు నివారించారు. ఆ యొక్క భావిస్తూ అయ్యా అపవాది అంధకార శక్తులను దూరపరచమని, ప్రతి దుష్ట శక్తులు మీ స్వాధీనంలో దూరపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సంఘానికి స్నేహితులకు శ్రేయులకు శుభాకాంక్షలను హృదయపూర్వక ధన్యవాదాలు. మా డాడీ మా జీవితాల్లో మా డాడీ ద్వారా అనేక మేలు పొందాను. నేను 73 సంవత్సరాల నుండి జంగమ్మ బాబాయ్గా మరి మా పెద్దక్క తర్వాత మొదటి కుమారుడిగా పెద్ద కొడుకు, ఇలా ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లె, ఒక అక్క. తమ్ముళ్ళంటే చాలా ప్రేమ ఈమెకు. అక్క చెల్లెళ్ళన్నా బంధువులన్నా వినలేని ప్రేమ. మరి మా డాడీకి పెరాలసిస్ వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అవుతుందండి. ఒకే దగ్గర ఉండి కూడా దేవుని దయ వల్ల, కేవలం దేవుని దయ వల్ల ఈ రోజు జీవించడం కాకుండా మాకు జీవనోపాధి ఉందైనా ఇది అతిశయోక్తి కాదు. ఇది దేవుని యొక్క గొప్ప క్రియ మా జీవితంలో ఉంది. అయితే మా డాడీ నాకు మంచి స్నేహితుడు అండి. అందరి తండ్రులు అందరూ ఉంటారో తెలియదు కానీ నా తండ్రి ప్రతి ఒక్క విషయం నాతో షేర్ చేసుకుంటాడు. ప్రతి ఒక్కటి చెప్తాడు. నేను ఒకసారి మా డాడీని అడిగినా, డాడీ మరి మనకి పరిస్థితి ఇస్తుంది మరి ఎట్లా అని అడిగినప్పుడు ఎవరితో చెప్పలేదు, భార్యతో చెప్పలేదు, పిల్లలతో చెప్పలేదు, కానీ నాతో మర్చిపోదు. నాకు ఒకసారి దేవుని దర్శనం వచ్చింది. దర్శనంలో నాకు 3 ఆలు కనిపించినాయి అని అన్నాడు. ఏంటి డాడీ 3 ఆలు అంటే, ఒకటి ఆశీర్వాదము, ఒకటి అభిషేకము, ఒకటి అతిశయం అని చెప్పి ఈ 3 ఆల ద్వారా దేవుడు దీవించిండు. ఈ 3 ఆలు నాకు దర్శనంలో కలిగించిన పెట్టాలి. నిజంగా దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనాన్ని ఇప్పటి వరకు నెరవేర్చిన మా జీవితాల్లో. ఎన్నోసార్లు హాస్పిటల్కి వెళ్ళాం, ఎన్నోసార్లు ఇంటికి వచ్చినాం. ఎక్కడ కూడా దేవుడు మాకు ఇసుమంతా కూడా నా దేవుడు ఇబ్బంది కలగలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు ఎదుర్కొనే ధైర్యం ఇచ్చిండు. కానీ ఈ చివరి ఇబ్బంది భరించగలంత గొప్పదైనను దేవుడు మాకు శక్తిని అనుగ్రహిస్తాడని ఆశపడతా ఉన్నాను. మరి పెద్ద బిడ్డ అంటే కల్పన అంటే ఎంతో ప్రేమ, అదే రీతిగా చిన్న బిడ్డ కరుణశ్రీ అంటే ఇంకా ప్రేమ. వీళ్ళిద్దరికంటే నేనంటే ఇంకా చాలా ఏ రాత్రి పగలు ఎప్పుడైనా నా కోసం ఎదురు చూసేవాడు. నేను ఇంటికి వెళ్ళినంత వరకు నిద్ర ఉండేది. నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా మరి ఎటువంటి ఫోన్ చేసుకుని పదే అడిగి నేను ఇంటికి వచ్చేంత వరకు లేకుండా ఉండకపోతుండే. ఎన్నో విషయాలు చెప్పిన మాట్లాడి నాకు ఎన్నో మంచి మాటలు చెప్పాడు. ఎన్నో రకాలుగా శత్రువులు కూడా ప్రేమించి పొందేప్పుడు ఈయన చెప్పడం కాదు, ఈయన ప్రేమించి నిరూపించిండు. అనేక సార్లు భయపడినది మా జీవితాల్లో అందరిలో పోల్చే విషయం. కానీ ఎవరిని కూడా ఎప్పుడు ఒక మాట అన్నాడు కాదు, ఎవరిని కూడా మంచి ఉద్దేశంతోనే వాళ్ళ గురించి మాట్లాడేది, కానీ ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడకపోతుండే. మేము ఓసారి కోపం వచ్చి ఇట్లా అన్నా కూడా మేము విసుకుంటుండే సేవ చేయడం. మరి
ఈ ఒకే చేయండి ఆయనకి, 2 కాళ్ళు లేవు, ఒక చేయలేదు, మంచి ఒకటే. దీని ద్వారా అనేకమైన పనులు చేసిండు ఆయన. దేవుడు నిజంగా ఆయన పట్ల నిజంగా ఆయన యొక్క మరి ఆ ఇచ్చిన ఆశీర్వాదం, అభిషేకం, అతిశయం అతని లోపల నింపినాడు. నేను విషయంగా నమ్ముతున్నాను. మరి అతని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. పేద భాషలోనే మనకు ఎన్నోసార్లు నాకు బిడ్డ ఊరంతా మీ నాయన చచ్చిపోతారు అన్నారు, కానీ నాకు దేవుడే బతికించింది. మీ నాయన ఉస్మానియా హాస్పిటల్లో అందరూ చచ్చిపోతారు అన్నారు, కానీ నేనైతే ఆ మాట అనలేదు. ప్రార్థన చేసిన బతికి ఉంది ఆయన అని చెప్పి ఎన్నోసార్లు చెప్పిండు. నేను ఒక్కరి లేదండి, నాతో పాటు చిన్ననాటి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఉండడం చాలాసార్లు చెప్పాను ఈ విషయం. నిజంగా మా కుటుంబం పట్ల దేవుడి ప్రేమ ఎంతగానో ఉంది. మరి ఇంకా పంచుకోవాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఈ విషయం చెప్పాలి, ఇట్లా మొదలు పెట్టాలని నాకు అర్థం అయితే. మేము జీవిస్తున్నామంటే ఆయన దయా, కృప. మా డాడీ గారు ఇప్పటివరకు మనం బతికించిండు. ఇక ముందు మా జీవితం ఏమైతే మాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు మాత్రం మాకు ఎలాంటి ఇబ్బంది లేదండి. అందరికంటే ఉన్నత స్థితి మనం నిశ్చయం ఇది. అందరూ ఎంత మంచిగా ఉన్నా కానీ ఈ పరిస్థితిలో కూడా మా కుటుంబాన్ని దీర్ఘంగా నిలబెట్టిందంటే మరి దేవుడికి కొన్ని మంచి ఇచ్చిన మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ శత్రువుగా ప్రేమించినటువంటి గుణము దాదాపుగా 30 సంవత్సరాలు అన్న ఈ విధంగా అయిపోయి ఇంతకాలం కావాలంటే పరిశుద్ధమైన దేవుని ఇంకోవాలని ఎప్పుడు ప్రార్థన చేసింది. నాకు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ ఫోన్ చేసి ఎప్పుడు వేసేవాడు పరిస్థితి బాగలేదు, కానీ ధైర్యం చెప్పి తండ్రి కానీ వాళ్ళకి రాబడి వస్తాం. రోజు ఈరోజు ఇంత తెలుగుతున్నామంటే మాకు ఇంటనే చదువు చెప్తా ఉండేది. ఎన్ని మాటలు మంచి మంచి మాట్లాడుతూ నా తమ్ముడు అని చాలా ప్రేమించేవాడు అనుకున్నాను. ఏ రోజు కనిపించండి, ఏమిరా ఇట్లా ఒక్క రోజులో మనం అనలేదు. అంత మంచి దేవుడు నమ్ముతున్నాం గట్టిగా. దేవుని సేవలో చాలా ఇప్పుడు అనేక విశ్వాసంగా బతుకు ధైర్యం మనిషి చూస్తే అప్పుడు చాలా ధైర్యవంతుడు మనిషి ప్రపంచంలో నాకు చాలా మందిగా గ్రామంలో చేసేటువంటి వాడు. మాకు 3 మండలంలో విద్యార్థి జిల్లాలు అందరికంటే మా అక్క పెద్ద, ఆ తర్వాత అన్న తర్వాత నేను, నా తర్వాత అమ్మ, నా తర్వాత మా చెల్లి. ఎందుకంటే మమ్మల్ని గ్రహించలేదు. చాలా ప్రేమ కట్టి ప్రేమ మాటలు మాట్లాడేది, దిగు మాటలు చెప్పేది. అట్లాగా ఇతర భక్తులని చాలా చక్కగా మమ్మల్ని మోటివేట్ చేసినటువంటి మా అన్న ఈరోజు నా మధ్య లేదు. ఎంతో బాగా మాకు ఉన్నది. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ధైర్యం ఉండే మాకు. వారానికి ఒకసారి వస్తుంది, నేను వారానికి ఒకసారి వచ్చి అన్న సంతరించిపోతామని అన్నాడు. ఎప్పుడు వస్తున్నాము బాగానే చూస్తున్నాను, నాకు రాదు బాగా అయిపోయి చాలా మంచిగా మంచిగా ధైర్యపరిచాను. అదే మాట లాస్ట్ మాట మాట్లాడింది. క్రీస్తునందు ప్రేమైన సహోదరులకు క్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తున్నాం.
ఇంతవరకు కుటుంబ తరఫున మరి జోసెఫ్ చిన్న తర్వాత సహోదరుడు ప్రశాంత్ నిత్యానందమయ్య గారి యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నారు. మరి సంఘం తరఫున అయ్యగారు చేసిన సేవలు చాలా ఉన్నాయి. మరి మొట్టమొదటిగా అయ్యగారు సంఘంలో నైట్ స్కూల్ స్టార్ట్ చేశారు. నైట్ స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు, ట్యూషన్ పోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మరి మేము చిన్నప్పుడు సంగీతం అంటే నైట్ స్కూల్ రాకపోయేదే వచ్చి చూసేవాళ్ళు. ఆ మూలకు అక్కడ జనార్దన దగ్గర ఉన్న మూలకు కూర్చునేవాళ్ళు. అక్కడ కూర్చొని నైట్ స్కూల్ చదువుకున్న వాళ్ళు ఆయన నైట్ స్కూల్ చెప్పి ఉన్నాడు. ఆ టైంలోనే సంఘంలో మరి జెండా వందనం ఎగిరేసేవాళ్ళు. అక్కడ అయ్యగారు స్థాపించింది ఆ జెండా కార్యక్రమము సంఘం దగ్గర ఎగిరింది అని అంటే మరి అయ్యగారి యొక్క స్థాపించింది. రెండవది ఏంటంటే మరి అయ్యగారు ఆ జెండా కార్యక్రమం వచ్చింది అని అంటే ఆ పేపర్లు ఎవరికి కథలేక రాకపోయేది. అయ్యగారికి కూర్చొని ఆ పేపర్లు కత్తిరిస్తే నేను చిన్న ఉండి ఆ పేపర్లు అక్కడక్కడ ఆ జెండా కార్యక్రమానికి యాక్టివ్ పెట్టేవాళ్ళం. తర్వాత మరి సంఘం పట్ల అయ్యగారు అనేక అంటే ఆయన శక్తి కొలది. ఇక్కడ పక్కకు మన చర్చి పక్కకు రూమ్ కనిపిస్తుందండి. ఆ టైంలోనే అయ్యగారు దాదాపు 10-15 రూపాయలు ఆ రూమ్ కట్టడానికి ప్రోత్సహించాడు. మొట్టమొదటి సంఘంలో ఫస్ట్ రూమ్ అదే. ఎందుకంటే ఉండాలి అని చెప్పేసి ఆయన ఇచ్చిన అమౌంట్ తోటి మేమందరం చిన్న ఉండి మేస్త్రిని పెట్టుకొని మేమందరం పనిచేస్తూ ఆ యొక్క సండే స్కూల్ రూము ఫస్ట్ రూము కట్టడం జరిగింది. తర్వాత మరి ఆయనకు 1991లో పెరాలసిస్ రావడము, తర్వాత అయ్యగారు ఇంతకుముందు మంకాలో పనిచేస్తూ ఉండే, తర్వాత రావులకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. తర్వాత 92 నుంచి నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు 92 నుంచి అయ్యగారిని మేము సైకిల్ మీద స్కూల్ తీసుకొచ్చేవాళ్ళం. తర్వాత మరి అయ్యగారు సంఘానికి మరి ఏది అవసరం ఉన్నా కాంపౌండ్ వాళ్ళు చేస్తున్నామంటే కొంతవరకు ఇటుక ఇవ్వడము, తర్వాత కొంత డబ్బు ప్రోత్సహించడం, అంటే తన శక్తి కొద్ది సంఘానికి అయ్యా చేస్తూ వస్తూ ఉన్నారు. తర్వాత కుటుంబాలు చూసినట్టయితే వాస్తవానికి అయ్యగారి దగ్గర మంచి హ్యాపీ అవుతారు. ఇంతకుముందు యోసేఫ్ చిన్న చెప్పినట్టుగా అన్నదమ్ములను వాస్తవానికి బాగా ప్రేమించేవాడు. తర్వాత ఆయన సలహాల ద్వారా, ఆయన ప్రోత్సాహం ద్వారానే ఈ దినాన అన్నదమ్ములు ఆ స్థితిలో ఉన్నారని చెప్పేసి మనం చెప్పవచ్చు. అదేవిధంగా మరి దాదాపు 92 నుంచి ఇప్పటి వరకు కుటుంబము ఆయనకు మంచి సేవ చేశారు. అంటే ఆ విధంగా ఆయన చూసుకున్నారు. తర్వాత మరి బాల్యము అమ్మగారు కానీ, తర్వాత పిల్లలు కానీ, తర్వాత వాళ్ళ కుటుంబం అంతా ఏ ఇబ్బంది పడకుండా, తర్వాత విసుక్కోకుండా ఆయనకు దాదాపు 30-32 సంవత్సరాలు సేవ చేశారు. ఎందుకు అంటే ఒకవేళ సేవ చేయకపోతే వాస్తవానికి వ్యాధితో ఉన్నవాళ్ళు ఎప్పుడో చనిపోయేవాళ్ళు. దేవుడు ఆ విధంగా ఆ కుటుంబాన్ని దీవించి తర్వాత మంచి మనసు ఇచ్చారు. ఆయనకి ఏదైతే మనసు ఉందో కుటుంబానికి, ఆ కుమారుడికి, తర్వాత కుమారులకు కూడా మనసు నుంచి తర్వాత ఆ యొక్క సేవలు చేయించుకోవడానికి ఆయన దేవుడు వాళ్ళకు ఇచ్చిన అవకాశం. అదేవిధంగా మరి వాస్తవానికి తనతో పాటు ఉన్న కొంతమంది సహోదరులు తనకన్నా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆయన ఎవరిని కూడా మర్యాదగా పిలిచేది. ఎవరిని కూడా రా పో ఆరిపోయి అని చెప్పేసి ఆ మాటలు అనేవాడు మాత్రం కాదు. మర్యాదగా పేరు పెట్టి మర్యాద పిలిచి ఆప్యాయంగా మాట్లాడేవాడు. కాబట్టి మరి సంఘం పట్ల, కుటుంబం పట్ల ఆయన దాదాపు 73 సంవత్సరాలని సహోదరుడు చెప్తా ఉన్నాడు. వాస్తవానికి 73 సంవత్సరాలు అయ్యగారు మరి బతికి తన కాల పరిమితి అంటే ఏ విధంగా ఆ శక్తి కొలది కష్టపడాలో ఆ విధంగా కష్టపడి కుటుంబానికి సంఘానికి ప్రోత్సహిస్తూ మరి నడిపించిన మరి అయ్యగారు. కాబట్టి వారి కుటుంబానికి సంఘం తరఫున, మా తరఫున తాను తెలియజేస్తూ ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను.
ఈ సంఘానికి నాకు ఇచ్చినటువంటి సంబంధము, అనుబంధము, ఆత్మీయతలు చక్కటి ఈ సంఘాన్ని బట్టి నేను సాధిస్తున్నా. సంఘంలో 2008లో నేను వచ్చాను. నిత్యానందమయ్య గారి ఇంటికి మొట్టమొదటిగా విజిటింగ్కి వెళ్ళాను. విజిటింగ్కి వెళ్ళిన తర్వాత నా సాక్ష్యం ఉన్నాడు. సాక్ష్యం అప్పుడు నా పరిస్థితి ఎలా ఉన్నదంటే చాలా దారుణంగా ఉండదు. దీనస్థితిలో ఉన్నాను. కుటుంబం ఎలాంటిదంటే సేవకుని అతిగా ప్రేమించే కుటుంబం. వాళ్ళకు ఉన్నదో లేదో కానీ సేవకుల విషయంలో కొరత లేకుండా చూసేస్తున్నాను. అప్పుడు నాకేం లేదు. వాళ్ళు ఇచ్చిన ఆఫరింగ్తోనే నేను అల్మాలు కొనుక్కున్నాను. వాళ్ళు మొట్టమొదటిగా రాజుగారికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అమౌంట్తో నాకు అప్పుడు ఏం లేదు. చిన్న పాప ఎడగలు కొడుతూ ఉంటాయి ఆ బట్టలన్నింటినీ. ఆ టైంలో నాకు కొనుక్కోవడానికి కూడా ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన అమౌంట్తో నేను ఒకటే ఆ పాప నేను కొంచెం చేస్తుంది. అమ్మ వాళ్ళ పేరు మీద మనం ఏదైనా ఒకటి కొనుక్కున్నాం అన్నప్పుడు నేను అల్మాలు కొనుక్కున్నాను. ఆ తర్వాత ఎప్పుడు నేను విసికి వెళ్ళినా ఆయనతో ఒక 1 అవర్ స్పెండ్ చేస్తాను ప్రతి నెల. ఆ నెలలో ప్రతి నెలలో ఆయన మాట్లాడే సత్యాలు చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికంగా చక్కగా మాట్లాడే వ్యక్తి. తర్వాత సేవకుల విషయంలో మొదటిగా అనేది అయ్యా ఎలా ఉన్నావు, బియ్యం ఉన్నాయా, ఖర్చులు ఉన్నాయా అని రోజు ఒక మాట అంటారు. మాస్టర్ గారు ఏమనుకోవట్లేదు, నేను ఒక మాట చెప్తాను, చెప్పయ్యా నీకు ఇచ్చే జీవితం నీకు సరిపోదు, నువ్వు ఎలా బతుకుతున్నావయ్యా అని నా కుటుంబం నుండి నేను ఇంత సహాయం చేస్తాయా అని ప్రార్థన చేసినవయ్యా. ప్రార్థన చేసినా దేవుడు నాకు చెప్పాడు, నేను తీసుకున్నాను. ఆ సహాయము ఎప్పటికీ వచ్చేది. అమ్మ ఉన్నది చక్కటి తల్లి. ఆమె విషయంలో నేను చెప్పాలంటే ఆమెకున్న దేవుడి మీద నమ్మకం కలగదు. కూరగాయలు అమ్మేది, అందులో ఉన్న దక్షిణ భాగము 10 రూపాయలు ఎంత వచ్చినా అట్లా అంటే అది నాకు ఇచ్చేది పోషణ కోసం. అంటే వాళ్ళ విశ్వాసం నేను అర్థం చేసుకునేది ఏంటంటే దేవుడు అంటే అంత ప్రేమ వాళ్ళ. చక్కటి కుటుంబం, చక్కటి నేను అంటున్నా నిత్యానందమయ్య గారు 100% ప్రభులో ఉన్నారు, ప్రభు దగ్గర ఉన్నారు. ఈ యొక్క 30 సంవత్సరాలు అద్భుతమైనటువంటి. ఎందుకంటే ఆయన ఆ స్థితిలో ఉండి కూడా ఎంత యాక్టివ్ ఉండేదంటే, ఎంత చక్కగా మాట్లాడేదంటే ఎక్కడ కూడా ఆయాసపడినట్టు, నొచ్చుకున్నట్టు, బాధపడినట్టు నొచ్చుకున్నారు. ఇంకొక ఆయన మనసు కలుషం లేదు. చాలా మంది క్రైస్తవులను చెప్పుకుంటాం కానీ లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. నేను నిత్యానందమయ్య గారిలో నేను గమనించింది ఏంటంటే కల్మిషం లేని మనసు, యథార్థమైనటువంటి మనసు, నిండు మనసు, చక్కటి ప్రేమ కలిగిన మనసు. ఇంటికి పోగానే అమ్మా రాష్ట్ర వచ్చాడు, టీ పెట్టారా, పాలు ఇచ్చారా, ఏమైనా పెట్టారా అంటే రాష్ట్ర గారు ఏమి తినడు అంటే అట్లా తినకుండా ఎలా ఉంటారు సేవకులు, వెళ్ళదు కదా మీరు ఎలా పంపిస్తున్నట్ల వాళ్ళు మీద గర్వమయ్యేవారు. అంటే అంత ప్రేమ కలిగినటువంటి. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం మిస్ అయ్యాం కాలేదు. అసలు ఆయన జీవితంలోకి వెళ్ళాడు. మనము ఎవరైతే యేసుప్రభుని నమ్ముకున్నారో వారందరూ కూడా అక్కడ కలుసుకుంటారు. ప్రేమైన వాళ్ళ నిత్యానందమయ్య గారిని మీరు చూడాలనుకున్న వారు యేసుప్రభుని నమ్ముకోండి. యేసుప్రభు మన పాపాల కోసము చచ్చిపోయాడు, ఆయన మన కోసం లేచాడు. ఈ లోకంలో లేచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏ ఒక్కరు లేరు, యేసుప్రభు ఒక్కడే. చూడండి, ఏ వ్యక్తి నిజాయితీగా రుజువు చూపించాడో ఆ వ్యక్తిని 100% నమ్మాలి. ఆ రుజువు చూపించిన వ్యక్తి ఎవరైనా అంటే యేసుప్రభు ఒక్కడే. కాబట్టి ఒక వ్యక్తి అంటే ఒక పెద్ద కాలువ ఉండాలి. ఆ కాలువ నుండి బయటికి వెళ్ళాలి. ఈయన కొత్త వ్యక్తి,
వెళ్ళలేకపోతున్నాడు, ఆ వాటర్ని చూసి భయపడుతూ ఉన్నాడు. ఇంకో వ్యక్తి ఎప్పుడుగా తిరిగే వ్యక్తి ఆయన తిరుగుతున్నప్పుడు ఎంత బాగుంది దారి ఆయన తీసుకుపోతాడు అన్నప్పుడు ఆయన భయపడుతూ ఉన్నాడు. నేను వెళ్తున్నా కదా, నా వెంట రమ్మన్నప్పుడు అప్పుడు ధైర్యం చేసి వెళ్ళిపోయాడు. అంటే ప్రియమైన వాళ్ళగా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా గ్రంథాలు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి, కానీ రియాలిటీ లేదు. యేసు ప్రభు చరిత్రకారుడు, ఆయన నిజంగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఈ లోకంలో మానవుడిగా బ్రతికాడు, ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయన లోక రక్షకుడు. ఆయన ఎంతమంది అయితే నమ్మారో ఈ పాపము దేవునికి మనకు దూరం చేశారు. కాబట్టి ఆ పాపం పోవాలంటే యేసు ప్రభు ఒక్కడే, యేసు ప్రభు రక్తం ఒకటి. ప్రేమైన వాళ్ళ ఇది కరోనా సమయం, ఎవరు ఎప్పటికప్పుడు చచ్చిపోవడం తెలియదు. నీవు నేను పాపంతో చనిపోవద్దు, కల్పంతో చనిపోవద్దు, వేషంతో చనిపోవద్దు, పదవుతో చనిపోవద్దు, ప్రేమతో చనిపోవద్దు. యేసు ప్రభు ప్రేమ చూపించాడు. ఆ ప్రేమ మధురమైన ప్రేమ, కల్పిషం లేని ప్రేమ, మత్సరము లేని ప్రేమ, యథార్థమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమలో మధురమైనది, ఆ ప్రేమలో మనం అందరం జీవిస్తాం. కాబట్టి అలాంటి ప్రేమను చూపించిన దేవుణ్ణి మనం తెలుసుకుందాం, ఆ లోక రక్షకుల్లో మనం జీవిస్తాం. నిత్యానందం గారు అయ్య గారిని చూడాలనుకున్న వారు మీరందరూ ప్రభువుని తెలుసుకోండి, ఎస్ఐని తెలుసుకోండి. అందరినీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఎంత కూడా కాకపోయినా పర్లేదు, ప్రభావిత పాపిని మీ రక్తంతో నన్ను కడుగు శుద్ధీకరించమని మనం ప్రార్థన చేస్తే ఆయన మనల్ని కడుగుతాడు, పాపం నుండి విడిపిస్తాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. అందరికీ ఒక రోజున మరణం ఉన్నది, అందరూ చనిపోవడం. కాబట్టి చనిపోవడము దాన్ని భయపడకండి. చనిపోయిన తర్వాత నా ఆత్మ ఏంటి అని ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఆ ప్రభువులో మీరుండి మీరు ప్రశాంతమైన నిత్యత్వంలో ఉండాలని కోరుతున్నాను. నిత్యానందమయ్య గారు కూడా మనందరికీ కూడా అదే హెచ్చరిస్తూ ఉన్నారు. హెచ్చరికలో మనమందరం ప్రభుత్వం తెలుసుకుందాం, ప్రేమతో బ్రతుకుదాం, ఐక్యతో బ్రతుకుదాం. మనమందరం కలిసి ఒకరి కష్ట సుఖాలు, ఒకరి బాధల్లో, ఒకరి దుఃఖంలో, ఒకరి వేదనలో మనం కలిసి ఇక్కడ మనకి ఏమండి ఏమి తీసుకోపో, ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకోపో, ఒకటే ప్రేమతో బ్రతుకుతాం. కాబట్టి ఆ ప్రేమలో మనమందరం ఉండాలని చెప్పిన గారు దేవుడు వాళ్ళను హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం జీవించి మధ్యాహ్న కలశమైనందు ఈ రీతిగా దేవుడి సన్నిధిలో కూడుకోవడం అనేది చాలా దుఃఖకరమైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయం. సమయంలో మరి చిన్న విషయంలో దానికి అయ్యగారు విన్నపాలు అయ్యగారు చెప్పినట్లు సేవకులు అంటే ఎంతో మక్కువ. ప్రతి సంవత్సరం దాదాపు 7-8 years నుంచి ఇబ్రాహీంపట్నం కుల సమాజం నుండి ఆయన డోనర్. ఏ సమయంలో పోయినా, ఎప్పుడు పోయినా పరిచయం ఎట్లా నడుస్తుంది ఆయన అంటుంది, పరిచయం ఎట్లా నడుస్తుంది, ఆయన ఎట్లా ఉంటుంది, ఏ విధంగా నడిపిస్తున్నాడు, దేవుడు నేను ఎన్నుకున్నాడు మా గ్రామం నుంచి. చాలా సంతోషంగా 2 విషయాలు మాట్లాడుతూ పరిచయం కొరకు ఏ రాత్రి ఏ పగలైనా నువ్వు రావచ్చు నా దగ్గర అని చెప్తుండేవాడు. ప్రతి విషయంలో కూడా ఎన్నో సందర్భాలు, ఎన్నో విషయాలు. ప్రతి మాసము ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా ప్రతి సంవత్సరం ఒక పాస్టర్ గారికి, పాస్టర్ ముఖ్య నేను బట్టలు చేస్తా బిడ్డని చెప్తుండేవాడు, ఇస్తుండేవాడు. మరి అదొక్కడి విషయమే కాకుండా పరిచయ విషయం మాట్లాడుతుండేది, కుటుంబం విషయం మాట్లాడుతుండేది, తర్వాత వ్యక్తిగతంగా జాగ్రత్తలు చెప్పుకుంటే ఈ సమయంలో కుటుంబం అంతా కూడా చాలా జాగ్రత్తగా మరి చిన్న గారు విడిచిపెట్టినటువంటి ఈ పరిచర్య చాలా మంది అనుకుంటారు ఏంటంటే మీరు ముందుండి నడిపించలేకపోయినా, ముందుండి చెప్పలేకపోయినా మాలాంటి వారి ద్వారా పరిచర్య జరిగిస్తున్నారు. సో ఈ పరిచర్య కొనసాగాలి అంటే, కంటిన్యూషన్ కావాలి అంటే కుటుంబం చాలా జాగ్రత్తగా ఈ మాటల చేత ఆదరింపబడాలి, ధైర్యపరచబడాలి, ముందుకు సాగాలి. అది దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యం ద్వారా ఇక్కడ ఒక మాట ఏం చెప్తుందంటే, మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించి నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఈ సమయంలో ప్రియులారా జ్ఞాపకం చేసుకున్నాం. అంటే ఈ భూమి మీద ఉన్నప్పటికీ
భూమి మీద లేకున్నప్పటికీ గత ఇంకో మాట ఏమంటున్నాడు అంటే చాలా జ్ఞాపకం చేసుకున్నాం. మనము మేలుకొనినను నిద్రపోవచ్చును. ఈ యొక్క సమయంలో మనము క్రైస్తవ పరిభాషలో మాట్లాడుతున్నాం. ఎవరైతే చనిపోతే వారు నిద్రపోతున్నారే. ఈ సమయంలో మేల్కొని ఉన్నప్పుడు ఆయన అనేక కార్యాలు చేశాడు, సాక్ష్యం నిలబెట్టుకున్నాడు. భూమి మీద కావాల్సినది ఒకటే. తర్వాత ఆ సాక్ష్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యానికి అంటే నిద్రించినా కూడా దేవుని యొక్క రాజ్యంలో కూడా అది కొనసాగించబడడానికి అక్కడ చాలా చక్కగా జ్ఞాపకం చేయబడతా ఉంటుంది. తనతో కూడా జీవించిన నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. యేసుక్రీస్తు వారి కొరకు అపోస్తులైన పౌలు వారు దైవజనుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎవరికి పోతే నాకెందుకు లేని అది మీరు ఇప్పుడు చేయించున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగజేయుడి. క్షేమాభివృద్ధి కలగజేయుడి అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ సమయంలో ఆ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, కాబట్టి మీరు ఇప్పుడు చేయించినట్లు ప్రేమైనటువంటి దేవుడు విన్నారా, దేవుడి సంగమా, కుటుంబమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఆలోచన చేసుకోవాలా. సంతోషంగా ఉన్నప్పుడు మాటలు ఆదరించబడాయండి, ఆనందంలో ఉన్నటువంటి మాటలు ఆదరించబడాయండి, మనం ఉత్సాహంలో ఉన్నటువంటి మాటలు ఆదరించబడాలి. ఎప్పుడైతే క్రైసిస్ అంటే కష్టకాలంలో, దుఃఖ కాలంలో, బాధకాలంలో ఉంటామో అవి మైండ్లో బాగా కూర్చొని పోతాయి. మైండ్లో మరి మనకు సెట్ అయిపోతా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు దైవజనుడు అంటే, మీరు ఆ విషయంలో అదే జ్ఞాపకం చేశాడు. ఇందాక ప్రశాంత్ కూడా సాక్ష్యం చెప్పాడు. క్షేమం కొరకు ప్రయాసపడేటటువంటి వ్యక్తి, ఒకరి క్షేమం కోరినటువంటి వ్యక్తి, ఇతరుల క్షేమాభివృద్ధి కోరినటువంటి వ్యక్తి ఈ సమయంలో మనం అది చూస్తూ ఉంటున్నాం. చిన్న విషయంలో మనం గమనించాం. నేను కూడా సో మెనీ థింగ్స్ ఐ హావ్ లర్న్డ్. ఆయన ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. కొన్ని సందర్భాలు చెప్తుండే నువ్వు ఎందుకు వస్తలేవు, అడుగుతున్న ఎందుకు వస్తలేవు అంటే, చిన్న పని విషయంలో బిజీ అని రాలేకపోతున్నాడో నువ్వు ఖచ్చితంగా రావాలని అది పరిచయం కొరకు ఆయన డిమాండ్ చేస్తే నేను నవ్వేది. చిన్నప్పుడు నవ్వుతుండేది. నవ్వుతున్నప్పటికీ నీకు ఇంకా ఎన్నో పనులు ఉంటాయి, పాస్వర్గా పడ్డాడు చెప్తుండే. ఏదన్నా నా దగ్గరికి రావాలమ్మా అంటుంది. కాబట్టి దేవుని పరిచర్య, కుటుంబ పరిచర్య, లేదా సంఘ పరిచర్య కొరకు, అభివృద్ధి కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తి ఆయన అని తెలియజేస్తూ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సంఘం కొరకు ప్రయాసపడ్డాడు, సంఘంలో క్షేమాభివృద్ధి కొరకు ఆయన ప్రయాసపడ్డాడు, కుటుంబ జీవితం కొరకు ప్రయాసపడ్డాడు. మరి అనేక విషయాల్లో, ఎన్నెన్నో విషయాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుడి ద్వారా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చివరి మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 4వ అధ్యాయము, మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం మనం చదువుదాం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకుని. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేయబోతున్నాం. కుటుంబము చాలా ఆదరణ పొందాలి. ఎందుకంటే కుటుంబ యజమానురాలు కోల్పోయిన తర్వాత బాధ ఏ విధంగా ఉంటుందో మనందరూ తెలుసు. అలాంటి స్థితిలో ఇక్కడ ఎవరు విడిచినా, ఎవరు విడిచిపెట్టకపోయినా ఒకటే ఒక మాట చెప్తున్నాడు ఆయన. కాబట్టి మీరు ఈ మాటల చేత, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అంటే, పైవచనంలో చూస్తే ఏమంటున్నాడు ఆయన, వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొన్నటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుక్కోబడుతుంది కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము. భూమి మీద శాశ్వతం కాదని దేవుడు కూడా మనం చెప్తా ఉంటాం. ఈ భూమి నాకు శాశ్వతం కాదు, కొంత సడన్లు ఏజ్ వచ్చిన తర్వాత, కొంత వయసు వచ్చిన తర్వాత ఇక మా కాలం గతించిపోతుందని మనం చెప్తా ఉంటాం ఆటోమేటిక్గా. ఆయన ఇక్కడ ఒకటి మనం చెప్తున్నాడన్న, ప్రభు సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము అంటే చిరకాలం జీవించేది ప్రభుత్వం, ఎల్లకాలం జీవించేది ప్రభుత్వం, ఎల్లకాలం గురించేది ప్రభుత్వం. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ సమయంలో ఆ మాట చెప్తూ ఏమంటే, దేవునితో కూడా కొనుక్కోబడడానికి, దేవునితో కూడా జీవించడానికి ఆయన వెళ్ళిపోయినాడు, ప్రయాణమై సాగి వెళ్ళిపోయి ఉంటున్నాడు. ఇలాంటి ప్రయాణంలో ఒక గంట కాదు, 70 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు కాదు. ఈరోజు ఆయుష్ చూస్తూ ఉంటే
ఈరోజు దేవుడు మనం ఆలోచిస్తూ ఉంటే ఆది కాలంలో 900 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వచ్చినటువంటి మానవుడు రాను ఇప్పుడు ఏ విధంగా అయిందంటే 35 సంవత్సరాలకు కాలం గతించిపోతూ ఉంటున్నాడు, ఆయుష్ పడిపోతూ ఉంటున్నది. అది దేవుడు ఎందుకు ఈ విధంగా నిర్ణయించాడు తెలియదు. ఆవిడపోయినటువంటి దేవుడు ఇసుతో కూడా చెప్తా ఉంటున్నాడు, నా ప్రియ సహోదరి సహోదరులారా, భూమి మీద మీరు కాదు, భూమి మీద కాదు, మీరందరూ నా దగ్గరికి వెళ్ళండి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు ఎప్పటికైనా మనం జ్ఞాపకం చేసుకొని సదాకాలము ఆయనతో కూడా ఉండడానికి మనం అందరం కూడా ప్రయాసపడతామని చెప్తా ఉంటున్నారు. కావున మీరు ఈ మాటలు చెక్క ఒకరిని కూడా ఆదరించుకున్నది నిజంగమైన ఉంటాడని మనం తీర్చలేదు. ఆయన దేవుని పిలుపులో పడి అన్నాడు. ప్రత్యేకించి ఏం లేదు కానీ అన్నతో చాలా రోజులు నేను గడిపాను. సుమారు నేను అనుకుంటాను 1977 వరకు నేను అన్నతో గడిపాను. ఇద్దరం కలిసి ఆయన ఇంటర్మీడియట్ అయిపోయిన పీరియడ్లో ఇద్దరం కలిసి స్కూల్ చేశాము, నైట్ స్కూల్ చేశాము. తర్వాత సంఘ అభివృద్ధిలో అన్న చాలా కష్టపడి పనిచేసేవాడు, మాకు సహకారిగా ఉండేది. ఆ రోజుల్లో అందరూ పెద్దోళ్ళు, అన్న ఒక్కడు మాత్రమే బ్యాచులర్గా ఉండి మాతో కలిసి పనిచేయించేటటువంటి వ్యక్తి. ఆ విధంగా చాలా సంఘానికి సేవ చేశాడు. సమాజ పరంగా కూడా 1980వ సంవత్సరంలోనే అంబేద్కర్ అసోసియేషన్ పెట్టినప్పుడు అన్న కీలకంగా పనిచేశాడు. అంత మాత్రమే కాకుండా ఆయన సండే స్కూల్ విషయంలో కూడా ఎప్పుడు లీవ్ చేసి వచ్చినా పిల్లలకు ప్రజెంటేషన్ చేయడం, సండే స్కూల్ రూమ్ కూడా కట్టియడం. ఆ రోజుల్లోనే ఆయన 5,000 రూపాయలు రూమ్ కట్టించాడు. నేను చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు పెట్టున్నప్పుడు మా దగ్గర నుంచి కూర్చునేది ఆయన. తల్లి రోజునే పని అయింది. పిల్లలకు కేవలం నేను ఎట్లా అంటే అప్పుడు ఆ రోజులలో మధుకరు సురేష్ విశ్వపతి నాకు చిన్న పిల్లలు 4th క్లాస్ 5th క్లాస్ స్టూడెంట్స్ ఓన్లీ వాళ్ళ సాయంత్రం మిర్చి చేయాలి, రెడ్డి రాసేయాలి, పని చేయాలి, ఒక మేస్త్రి పెట్టారు. అది అట్లాంటి పరిస్థితులలో అన్న ఏంటంటే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండే, అన్ని మా గైడెన్స్ అయింది అనమాట. తర్వాత అదేవిధంగా అన్నతో నేను కలిసి చేసినప్పుడల్లో 1900 అనుకుంటాను అప్రాక్సిమేట్లీ అది 79-80 పీరియడ్ అనుకుంటాను. తోట రమేష్ అని ఉండే ఆయన నైట్ స్టార్ట్ చేయించాడు. అప్పుడు కరెంట్ కూడా లేదు, వైర్ ఆయన చేయించి స్టార్ట్ చేయించి మా తోటి. తర్వాత అదే సంవత్సరంలో మేము జెండా ఆవిష్కరణ చేశాము. అన్న తట్టి మొట్టమొదటి అన్నిటికీ మూలకర్త ఆయన. కానీ మనం జెండా చేయాలంటే చెప్పని ఆ రోజు 1979-80 సంవత్సరం అప్రాక్సిమేట్లీ నేను 5th and 6th క్లాస్ స్టూడెంట్స్ అన్నింటి తిరిగేవాళ్ళు. అన్న ఇంటర్మీడియట్ చేసుకుని వచ్చే వాళ్ళకు నేను చర్చ చదవాలి, తిరగడానికి కూర్చుని పెట్టాలి, అన్న ట్యూషన్ చెప్పాలి. ఆనాడు ప్రభావం శిష్యులు ప్రభావం దేవుడిని మహిమపరచడానికి వీరికి అలవైద్యమని అలోక రాజ్యంలో వారికి ప్రత్యేకమైన స్థానాన్ని లోపల ద్వారా తెలియజేశారు. అలాంటి గొప్ప ధన్యత ఇచ్చి ప్రభావం చిన్ననాన్ని జ్ఞాపకం చేసుకుని సమయంలో అద్భుతంగా వాడుతున్నారు. అంగవైద్యులకు శాపం కాదు, అనేకులకు ఆశీర్వాదకరమని మహిమకరమని మరొకసారి మీ రాసిన జీవితంలో దృష్టిని స్వీకరిస్తున్నాను. స్తోత్రులు దృష్టినందుకు మేము ప్రభావ ప్రశ్నించడం లేదు, కానీ ఎంతో ఆదరణతో ప్రభావాన్ని నిరీక్షణతో నేను ముఖ్యంగా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని అనేక సంవత్సరాలుగా మరి అమ్మగారు చేసిన సేవకి జ్ఞాపకం చేసుకుని మిగిలి అనుకూలమైనటువంటి వీరిలో మీకు ఒకటి చేసేలా మీరు నాకు చేసినట్టు అని ప్రభావం వార్త చదివించలేవా మరి చంద్రుల ద్వారా సేవను మీరు చేయించుకున్న ఒక అమలు పెట్టిన వందనాలు, కుటుంబాన్ని పెట్టిన వందనాలు మీరు నిలిచి ఆదరించి బలపరిచి చేయవలసినటువంటి సంఘాన్ని బలపరచడం ఇలాంటి గొప్ప డైనమిక్ సిచ్యువేషన్లో కూడా ప్రభావం దాసం పట్ల అందరికీ ఆసక్తి ఉన్నది. ఇక్కడ తెలుస్తూ కార్యక్రమాన్ని మాట్లాడుకోవచ్చు తీసుకువెళ్ళవలసింది. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని లోకమంతా నాదని ఎంచి
ఎంచి బంధుమిత్రుల ప్రియులను కొంటిని అంతయు మోసమేగా అంతయు మోసమేగా వ్యర్థము సర్వమును ఇలలో వ్యర్థము సర్వమును తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము ఎంత అల్పుడను తెలుపుము ఎంత అల్పుడను విరిగి నలిగియున్నాను నేను విరిగి నలిగియున్నాను పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారిన్ నా గురి నీవేన ప్రభువా నా గురి నీవిన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారిన్ నా గురి నీవిన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను నిత్యానందమయ్య గారి యొక్క పార్థివ దేహాన్ని సమాధి యుద్ధకు దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. ఆ మాటను చదువుకున్నా. 89వ కీర్తనలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. 48వ వచనం. మరణము చూడక బతుకు నరుడెవరు, పాతాళం యొక్క వ్యక్తం కాకుండా తను తాను తప్పించుకున్నవాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ప్రతి ఒక్కరూ మరణం చూడవలసినటువంటి ఆవశ్యకత ప్రతి మానవునికి ఉంది. ఈ మరణం నుండి తప్పించుకున్నటువంటి వారు ఎవరునూ లేరు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే 90వ కీర్తనలో 3వ వచనంలో, నీవు మనుషులను మంటికి మార్చువాడవు, నరులారా తిరిగి రండని సెలవిచ్చి ఉన్నావు. ప్రియులారా, నరులారా తిరిగి రండని పిలుచుకునే దేవుడు, పంపించేవాడు ఆయనే, పిలుచుకునేవాడు కూడా ఆయనే. కాబట్టి ఈ సమయంలో మన యొక్క జనన మరణములు ఆయన వశంలో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనకు కొన్ని క్రియలు ఇక్కడ మిగిలిపోతాయని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ క్రియల నుంచి, ఆ క్రియల ఫలితం నుంచి తప్పించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కోసము సిలువలో రక్తము కార్చి ప్రతి మానవుని రక్షించాలని, ప్రతి మానవుని నరకం నుండి తప్పించాలని తానే ఈ లోకానికి దిగి వచ్చినటువంటి మహోన్నతమైన ఏకైక దేవుడిగా ఉన్నాడు. ఆయనను విశ్వసించినటువంటి వారందరికీ ఏ శిక్షా విధి లేకుండా పరలోక రాజ్యంలో దేవుడు వారందరికీ స్థలం అనుగ్రహిస్తాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క నిత్యానందమయ్య గారి యొక్క పార్థివ దేహం యుద్ధ మనమందరము ఒకసారి
యేసయ్య గురించి ఆలోచిద్దాం. నిత్యానందం గారైతే యేసయ్యని నమ్ముకున్నాడు, రక్షణ పొందుకున్నాడు, తన పాపములను కడుక్కున్నాడు. ఈరోజు పరలోక రాజ్యంలో స్థలము, అదేవిధంగా నిత్య జీవం పొందుకున్నటువంటి మంచి మరణాన్ని పొందుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. మరి నీ పరిస్థితిని ఒకసారి ఆలోచించుకో. యేసయ్యను నమ్ముకుంటే రక్షణ ఉంది, యేసయ్యను విశ్వసిస్తే పరలోక రాజ్యము నీకు తథ్యము. నీకు నిత్య జీవం అనుగ్రహిస్తానని నీకు నిత్యముగా మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఇంకా ఎవరైనా యేసయ్యను విశ్వసించని వారు ఉన్నట్లయితే యేసయ్యను విశ్వసించండి. ఆయన రాకడలో మనము సిగ్గుపడకుండా తల ఎత్తుకొని ఎదురు చూసే బిడ్డలముగా, ఎదుర్కొనే వారంగా మనమందరం సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరు దూరం జరగండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకొని మనం ఈ కార్యక్రమాన్ని మనం చేసిన దేవుని యుద్ధకు మరలా పోవును. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకొని నిత్యానందమ్మ గారి యొక్క పార్థివ దేహాన్ని మనం భూమికి అప్పగించేద్దాం. అందరి తలాలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకున్నాం. మా పరిశుద్ధమైన మా ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు. ఇంతవరకు ఈ భూస్థాపన కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి అయా ఘనంగా మీకు మహిమకరంగా జరిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభా అయా మన్నైనది వెనుకటి వల్లే మంటికి అప్పగించబడిన ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరునని మీ వాక్యంలో సెలవిచ్చిన విధంగా అయా మరి నిత్యానందమ్మ గారి పార్థివ దేహాన్ని మన్నైనది మంటిగాను, బూడిదను బూడిదగాను, మట్టిని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఈ సమయంలో తండ్రి విడవబడిన కుటుంబాన్ని కూడా మీరు ఓదార్చమని, వారి దుఃఖానికి తండ్రి మీరు నివారణ కలగ చేయమని, వారిని ఆదరించి బలపరిచి వారికి కావలసినటువంటి తండ్రి ధైర్యాన్ని మీరు అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సహాయము, సన్నిధి, సకల దీవెనలు ఇక్కడ చేరి ఉన్న మనందరిపైన, సకల పరిశుద్ధులపైన, ప్రత్యేకంగా నిత్యానందమయ్య గారి యొక్క విడవబడినటువంటి కుటుంబం పైన, వారి యొక్క కుమారులు, కుమార్తెలు, బంధువర్గం అంతటిపైన సదా దేవుడు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. మంచిదండి. పూలేసి వాళ్ళు పూలు వేయండి, మట్టేసి వాళ్ళు మట్టి వేయండి. శాశ్వతము కాదు ఈ లోకము, మన గమ్య స్థానము పరలోకము. శాశ్వతము కాదు ఈ లోకము, మన గమ్య స్థానము పరలోకము. ఎన్నాళ్ళు బ్రతికిన మన ప్రభువు పిలుపుకు తప్పక ఈ భూమిని వీడాలిగా. ఎన్నాళ్ళు
చూస్తామని నిరీక్షణ ప్రభువు మనకు సగేగా. ఒకరోజు మన ప్రియుని చూస్తామని నిరీక్షణ ప్రభువు మనకు సగేగా. ఆ రోజు వరకు పరదైసులోన అబ్రహాము చింతన తానుండగా. ఆ రోజు వరకు పరదైసులోన అబ్రహాము చింతన తానుండగా. చింతెందుకు మీకు దిగులెందుకు, మన ప్రియులు లేరని బాధెందుకు. చింతెందుకు మీకు దిగులెందుకు, మన ప్రియులు లేరని బాధెందుకు. కష్టాలు లేని కన్నీళ్ళు లేని పరదైసులోన తానుండగా. కష్టాలు లేని కన్నీళ్ళు లేని పరదైసులోన తానుండగా. చింతెందుకు మీకు దిగులెందుకు, మన ప్రియులు లేరని బాధెందుకు. చింతెందుకు మీకు దిగులెందుకు, మన ప్రియులు లేరని బాధెందుకు. మన ప్రియులు లేరని బాధెందుకు. చింతెందుకు మీకు దిగులెందుకు, మన ప్రియులు లేరని బాధెందుకు. చింతెందుకు మీకు దిగులెందుకు, మన ప్రియులు లేరని బాధెందుకు. కష్టాలు లేని కన్నీళ్ళు లేని పరదైసులోన తానుండగా. కష్టాలు లేని కన్నీళ్ళు లేని పరదైసులోన తానుండగా. చింతెందుకు మీకు దిగులెందుకు, మన ప్రియులు